జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. సౌలు దేవుని మాట ఏం చేయలేదట, వినలా. చెప్తున్న పిల్లల తల్లిదండ్రుల మాట వినాలా. అలాగే బైబిల్ సెలవిస్తుంది, భార్యలారా మీ భర్తలకు, అంటే ఎవరి మాట వినాలా, ఎవరి మాట వినాలా, భర్త మాట వినాలా. ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది రండి, చెప్పుకోవడం ఎందుకు కానీ. ఎవరెవరి మాట వింటున్నారు ఇప్పుడు? నాకు పోతాడు ఫుడ్ బెడ్డ కట్టే, దీంట్లో సందేహమే లేదు. కొంతమంది వినరండి. ఇక్కడికి వచ్చి అంత చక్కగా అమ్మ ఎస్తేరు కంటే గొప్ప యవనస్తురాలండి, ఎస్తేరు కంటే ఆత్మీయురాలండి, ఇంటికాడ ఫుడ్ ఎట్టి చచ్చావా. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, సీరియల్ పెట్టుకుని ఏమే ఆకలి అవుతుంది అంటాడు, పనికి వెళ్ళొచ్చో, ఉద్యోగానికి వెళ్ళొచ్చో, వ్యాపారానికి వెళ్ళొచ్చో. ఏమంటా తెలుసా, పెట్టుకో. మరి నువ్వేం చేస్తావు? నేను సినిమా చూస్తాను, సీరియల్ చూస్తాను, సెలవు, డోంట్ డిస్టర్బ్. ఒకవేళ గట్టిగా మాట్లాడనుకోండి, గృహహింస. ఇది బలాయుధం దొరికేసింది కొంతమందికి, గృహహింస అంట. నిజంగా ఆలోచించండి, మీరు లోపల పప్పుకు తిట్టినాను కొట్టేసి బయటికి వెళ్ళి ఏడిస్తే ఎవరు మాట అంటారు? బయటకు వచ్చి అమ్మో నన్ను చంపేయాడని అంటే, లోపల పాపం పప్పు గుత్తి దెబ్బలు తినేడాడు. బయట ఆయన చెప్పుకోలేడు. వచ్చి ఏ భర్త అయినా భార్య కొట్టాడని చెప్పుకోవాలండి. బయటకు వచ్చి ఈవిడ 10 మందికి చాటేస్తుంది. ఏమంటే తెలుసా, ఆయన నన్ను చంపేయాడని నాకు దాకా కొట్టేసింది ఈవిడి. బయటకు వచ్చి ఏడుతాడు. నిజమే కాదా? చాలా మంది ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు. బైబిల్ సెలవిస్తుంది, భార్యలారా మీ భర్తలకు, ఉందా లేదా? ఉందా? లోపడుతున్నారమ్మా ఒక్కరు కూడా. కష్టం అన్నా, ఈ ట్రెండ్లో లోపడాలంటే కష్టం అన్నా. కానీ ఏం చేయాలి బైబిల్ ప్రకారం? గట్టిగా చెప్పాలి. మరి భర్తలు ఏం చేయాలా? ప్రేమించాలా. ఏం చేయాలా? నువ్వు ప్రేమిస్తే నేను గౌరవిస్తుంది నీ భార్య, నువ్వు ప్రేమిస్తే నీకు లోబడుతుంది. ఈడు ప్రేమించడం, ఈవిడు లోబడదు. ఎంతసేపు ఇంట్లో ఏం జరుగుతూ ఉంటాయి చెప్పాలా? గట్టిగా చెప్పండి. యుద్ధాలే జరుగుతూ ఉంటాయి కొంతమందికి, మామూలు యుద్ధాలు కాదు. అర్థమవుతుందా? ఇంకా చెప్పాలనంటే భర్తలు గౌరవించడం చాలామంది స్త్రీలు పాపం మర్చిపోయారు. ఇప్పుడు మీ భర్తలు ఏమని పిలుస్తున్నారమ్మా? నిజం చెప్పండి, అబద్ధం లేకుండా. నవ్వుకుంటున్నారంటే సంథింగ్ ఎక్కడో. చెప్పండి, ఏమని పిలుస్తున్నారు? ఏమండి అని పిలిచారు ఎప్పుడన్నా? పిలవలేదన్నా, అలవాట్లేదన్నా. ఇంకొంతమంది ఉంటారు, ఏమంటారు, ఇదిగో నిన్నే. అరే పశువా, దున్నపోతా, ఇదిగో నిన్నే అంటే అసలు నాకు పేరు ఉంది, ఏమండి అని పిలవాలా. ఏమని పిలవాలా? పిలవరు. ఇదిగో. ఇదిగో ఏంటి అసలు? అదే దరిద్రమైన పిలుపు. బైబిల్లో ఒక సిస్టర్ ఉంది, షారా గారు. ఆమె ఏం పిలిచేది తెలుసా? నా యజమానుడా. అంటే ఇంగ్లీష్ బైబిల్ ఏముంది తెలుసా? మై మాస్టర్. ఏమని ఉందండి? మై మాస్టర్ అని పిలిచేది. అంటే యజమానుడా అంటే ఇంగ్లీష్ బైబిల్లో మై మాస్టర్. కనీసం నువ్వు మై మాస్టర్ అనకపోయినా ఏమండి అని పిలిస్తే బాగుంటుంది. ఇంకొంతమంది ఒరే, ఇది ఇంకా దరిద్రం. ఇప్పుడు కొంతమంది ఎవరొస్తున్నా ఏమన్నా తెలుసా? అన్న లేటెస్ట్ ట్రెండ్ అన్న, ఆయన ఏమే అంటాడు, నేనేమో యారా అంటాను. యారా ఏంటి దరిద్రం? అదేంటి పాలేరా? కొంతమంది అలాగే తయారు చేస్తున్నారులేండి, పాలేరు లాగా. బాగా ఆలోచించండి. బైబిల్ సెలవిస్తుంది, షారా ఎందుకు ఆత్మీయురాలైందంటే తన భర్తను గౌరవంగా పిలిచింది. ఎలా పిలిచింది? గట్టిగా చెప్పాలా? నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఎంత చదువుకున్నా, ఎంత ట్రెండ్లో ఉన్నా, ఎంత ఆస్తి తెచ్చుకున్నా, నీ భర్తను పిలిచే విధానం చెప్పుద్ది నువ్వు ఎంత ఆత్మీయురాలువో. అర్థమవుతుందా? అంతేగాని పేరు పెట్టి పిలవడం,
ఏవండి అని పిలవాలా, లేకపోతే కొంతమంది రిలేషన్స్ ఉంటాయి, మావయ్య బావ, తప్పులేదు అది కూడా, కానీ ఒరే అని పిలవకండి. ఇంకోడు ఏ రమేష్ వెళ్ళరారా ఒక ఆవిడ కదా, సహజంగా ఉంటారు. పిలవచ్చా పేరు పెట్టి పిలవకూడదు. పూర్వం అంటే ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, మన ట్రెండ్లో కాకపోయినా మా నాన్నమ్మ తరం అక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు కొంతమంది. పెళ్ళైన కొత్తల్లో లోపలికి వచ్చేటప్పుడు మీ ఆయన పేరు చెప్పి పెళ్ళి అంటే తెగ సిగ్గుపడిపోయేవారు అప్పుడు. నిజమా కాదా? నేను మా ఆయన గారు వచ్చా, కుదరదు పేరు చెప్పాలా అని అక్కడ ఆపేవారు. నిజమా కాదా అమ్మ? పెద్దలు చెప్పాలా అమ్మా? నిజమే కదా, ఆపేవారు. ఇప్పుడు సిగ్గు ఎక్కడ ఉందిలేండి. పెళ్లిపేట్ల మీద కూడా అమ్మాయిలు పెళ్లి చూపుల్లో ఇప్పుడు సిగ్గుపడేది ఎవరు తెలుసా? ఎప్పుడు వదిలేశారు. ఎంత దారుణమో చూడండి. బాగా ఆలోచించండి. అమ్మాయికి అందం ఏంటో తెలుసా? రావట్లేదంటే మీకు లేదని, అంతే కదా. జనరల్గా అమ్మాయికి అందం సిగ్గే. నువ్వు ఎంత సిగ్గుపడతావో అంత అందం. కానీ ఈరోజు సిగ్గుపడుతున్నారా? పెళ్లి చూపులు అబ్బాయిలు తలదించుకుంటున్నారు. ఇప్పుడు అమ్మాయిలు నీకు శాలరీ ఎంత, నీ ప్యాకేజ్ ఎంత, నీకు ఇల్లుందా, బైక్ ఉందా, కారు ఉందా, పాత గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా, క్వశ్చన్స్ ఎవరేస్తున్నారు ఇప్పుడు? నిజమా కాదా? తమ్ముళ్ళు చెప్పాలా? నిజమా కాదమ్మా? కానీ వాక్యం ఏం సెలవిస్తుందంటే అమ్మాయి అందంగా ఉండటం అంటే అర్థం ఏంటంటే సిగ్గే అందం. ఏమందం? సిగ్గే అందం. కానీ ఈ రోజున చాలా మంది యవ్వన పిల్లలు సిగ్గు వదిలేశారు. నిజంగా చెప్తున్నా. ఎందుకో తెలుసా? ఆ పెళ్లి చూపుల దగ్గర నుంచే స్టార్ట్ అవుద్ది నువ్వేంటో, నీ పరిస్థితులు ఏంటో అనేది. ఎందుకంటే ఈ రోజున ట్రెండ్ పెరిగిన పద్ధతులు మాత్రం ఏమవకూడదు. చెప్పాలి గట్టిగా. బైబిల్ గ్రంథంలో ఆత్మీయురాలైన ప్రతి స్త్రీ కూడా భర్తలను గౌరవించారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎస్తేరు కావచ్చు, రూతు కావచ్చు, షారా కావచ్చు, రెబ్కా కావచ్చు, ప్రిస్కిల్లా కావచ్చు, లూదియా కావచ్చు. మీకు అర్థమైందా? ఎంతమంది స్త్రీలు భర్తలను ప్రేమించారు, గౌరవించారు, లోబడ్డారు. ఈ రోజున ఈ మాటలు ఒకవేళ చెప్పడానికి వినడానికి మీకు నవ్వులాటుగా ఉండొచ్చు, కానీ ఈ రోజున కుటుంబాలు పతనమైపోవడానికి కారణం ఇవి కాదా? అక్రమ సంబంధాలు పెరిగిపోవడానికి ఇవి కారణం కాదా? నువ్వు చూపించాల్సిన ప్రేమ నువ్వు చూపించకపోవడం వల్ల అబ్బాయి పరాయి స్త్రీ గడప తొక్కే రోజులు వచ్చాయి. గుర్తుపెట్టుకోండి. ఎంత ట్రెండ్ మారినా పద్ధతిగా ఉండడమే అందం, సందేహం లేదు. అలా కాకుండా నేను ఇష్టం వచ్చినట్టు ఉంటా అంటే కుదరదు. మాట వినాలా? ఏం చేయాలా? భర్త మాట వినాల్సిందే. భర్తలు ఏం చేయాలి తెలుసా? భార్యలు ప్రేమించాలా. అంటే అర్థమైంది తెలుసా? నువ్వెంత కష్టపడి వచ్చినా ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు నీ బిడ్డలకు నీ భార్యకు ఏదో ఒకటి తీసుకుని రావాలి. ఒకడు ఉంటాడు తెగ తినేసి బిర్యానీ వీడింటికి ఊపుకుంటూ వచ్చేస్తాడు. ఇంటికి నీ బిడ్డలు ఉన్నారంటే 10 రూపాయల చిప్స్ ప్యాకెట్ తెచ్చినా పర్వాలా, బిడ్డలు ఎదురు చూస్తూ ఉంటారు. నీ బిడ్డల కొరకైనా సరే నువ్వు ఎంటి హస్తాలతో రాకూడదు. రావచ్చా? చెప్పాలా? నీ భార్యను ప్రేమించాలా. భార్య భర్తల బంధం అలా ఉంటేనే ఆ కుటుంబం ఎలా ఉంటుంది? ఆత్మీయంగా ఉంటుంది. ఎలా ఉంటుంది చెప్పండి? ఆత్మీయంగా ఉంటుంది. సౌలు దైవజనుడు చెప్పినట్టు వినలా, నా ఇష్టం, దైవజనులు అలాగే చెప్తారులే అనుకున్నాడు, పక్కన పెట్టేశాడు. అక్కడ ప్రారంభమైంది సౌలు పతనం. ఈరోజు ఈ మాటలు వింటారు. నువ్వు యవనస్తుడువా, వివాహమైన వ్యక్తివా, నాకు అనవసరం. దేవుడు వాక్యం చెప్తున్నప్పుడు వాక్యాన్ని ఏం చేయాలి నువ్వు? ఇది ఎవరి మాట? శ్యామన్న మాట. ఎవరి మాట? వినాలి. వినడం అంటే అర్థం ఏంటి? అది క్రియల్లో కూడా చెప్పాలా. రాత్రి ఎవరో శ్యామగారు అంటే వచ్చారు, ఏదో చెప్పారులే చెప్పేసి వెళ్ళిపోయారు అనుకోవడానికి కాదు. ఆ చెప్పింది ఎందుకంటే నువ్వు మార్చుకోవడానికి. ఏం చేయడానికి? గట్టిగా చెప్పాలా. మార్చుకోవడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌలు పత్రమైపోవడానికి ఫస్ట్ కారణం ఏంటనంటే చెప్పాలా, మాట వెనకపోవడం. ఇప్పుడు దైవజనుడు వచ్చాడు, వచ్చిన తర్వాత అడిగిన తర్వాత అబద్ధం చెప్పాడు. చెప్పిన తర్వాత చెప్పడమే కాకుండా అప్పుడు కోపం వచ్చింది పాస్టర్ గారికి. రాయ్ ఏమనుకుంటున్నారా? ఒకవేళ నువ్వు నిజంగా అమాలేకీలందరినీ చంపేసి ఉంటే వినబడుతున్న గొర్రెల గొడ్ల రంకెలు ఎక్కడవిరా అంటే పాస్టర్ గారు తెలిసిపోయిందనే కదా అర్థం. తెలిసిపోయాకని ఏం ఒప్పుకోవాలా?
నిజం ఒప్పుకోవాలి. కానీ అయ్యగారు ఏం చేస్తున్నారు తెలుసా? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఈయనేమన్నారు తెలుసా? అయ్యో పాస్టర్ గారు, అయ్యి ఎందుకు ఉంచామనుకుంటున్నారు? నేను ఉంచలా. మన ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు కదా, శ్రేష్టమైన వాటిని బలమైన వాటిని దేవునికి బలిద్దాం. ఎవరికే? గట్టిగా చెప్పాలా? దేవునికి బలిద్దామని వాళ్ళు ఆపేశారు అన్నాడు. ఎవరు ఆపేశారు అన్నాడు? గట్టిగా చెప్పాలా? వాస్తవానికి సౌలుకి తెలియకుండా ఆపరా? ముందు వచ్చినలో ఉంటుంది, సౌలును ఇశ్రాయేలు ప్రజలను కూడి అని ఉంటుంది. ఒకసారి చదువుదారండి ఆ మాట, ఇంపార్టెంట్ విషయం కాబట్టి చదువుదాం ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుతాను. సౌలును జనులను కూడి అని ఉంది. ఏమని ఉందండి? గట్టిగా చెప్పాలా? కానీ ఈయన సమూయేలు గారితో ఏం చెప్తున్నాడు? ఈ జనులు చేశారు ఈ పని. ఏ జనులు చేశారట? అంటే చేసింది తప్పు, మళ్ళీ ఇప్పుడు ఏం చేసుకున్నాడు దాన్ని? ఫస్ట్ అతని పతనానికి కారణం మాట వినకపోవడం. రెండోది ఏంటంటే చేసిన తప్పు ఒప్పుకోకపోగా ఏం చేస్తున్నాడు అంటే, సౌలు పతనానికి రెండవ కారణం ఏంటంటే చేసిన తప్పును ఒప్పుకోకపోగా ఏం చేసుకుంటాడండి? ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు మన పతనానికి కూడా కొన్నిసార్లు కారణం ఏంటో తెలుసా? తప్పుని ఏం చేసుకుంటాం మనం? చెప్పండి. ఇప్పుడు ఈ వాక్యం చెప్పాం కదా, కొంతమంది ఏమంటారంటే ఈ లేటెస్ట్ ట్రెండ్లో ఉన్నామండి, పాస్టర్ గారు చెప్పారు కానీ ఐబ్రోస్ కట్ చేసుకోకుండా ఉంటామా? ఐబ్రోస్ కట్ చేసుకోవడం తప్ప, అందంగా కనిపించడం తప్ప? అంటే చేసింది తప్పు, నువ్వేం చేస్తున్నావు? బైబిల్ ఏం సెలవిస్తుందంటే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని ఏం చేయాలట? విడిచిపెట్టాలి. అంటే ఒప్పుకునే మనసు ఉండాలా? నేను మళ్ళీ చెప్పనా, ఆత్మీయ లక్షణం ఏంటో తెలుసా? తప్పు చేయొచ్చు, మనుషుల నైజం అది. తప్పు చేయడం మనిషి నైజం కాదని చెప్పను, కానీ తప్పును ఒప్పుకునే మనసు ఉండాలా? ఏ మనసు ఉండాలా? ఇప్పుడు దావీదు దగ్గరికి ఇదే సమయంలో ఒక తప్పు చేశాడు దావీదు, మనందరూ తెలుసు కదా, బత్షెబతో తప్పు చేశాడు. ఒక పాస్టర్ గారు వచ్చాడు, నాతాను అనే ప్రవక్త వచ్చాడు, వచ్చి ఒక కథ చెప్పాడు. కథ చెప్పిన తర్వాత ఆ పనికిమాలినోడివి నువ్వే అని చెప్తే, నువ్వు చేయలేదయ్యా అన్నాడా? వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి, దైవజనుడా నేను తప్పు చేశానయ్యా, ఆ కళ్ళు మూసుకుపోని, నేను చేసింది తప్పే అని ఎవరి కాళ్ళ మీద పడ్డాడు? ఎవరి కాళ్ళ మీద? అంటే తప్పును ఒప్పుకున్నాడా, సమర్థించుకున్నాడా? గట్టిగా చెప్పాలా? ఈ రోజున చాలా మంది తప్పును సమర్థించుకుంటున్నారు. సమర్థించుకోవడం వల్లే మనుషులు నాశనం అయిపోతున్నారు. అవునా కదా? ఇప్పుడు ఏ విషయంలోనైనా సరే నువ్వు తప్పు చేసి ఉండొచ్చు, కాదని నేను చెప్పను, మనిషిగా చేసేసావు. కానీ ఆత్మీయుడిగా వాక్యం చెప్పినప్పుడు వెంటనే మోకాళ్ళు, దేవా ఈ విషయంలో తప్పు చేశానయ్యా, నిజమే, ఈరోజు నాతో మాట్లాడావు, నా బ్రతుకు నేనేం చేసుకుంటా? గట్టిగా చెప్పండి, మార్చుకుంటానయ్యా. ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడట? దేవుడు ప్రేమ కలిగినాడు, తోసేసే దేవుడు కాదండి. దావీదుని క్షమించలేదా? గట్టిగా చెప్పాలా? క్షమించాడా లేదా? మరి మనం క్షమిస్తాడా లేదా? మనల్ని కూడా దేవుడు క్షమిస్తాడు. కానీ మనం ఏం చేయాలా? వాస్తవంగా ఆలోచిస్తే సౌలు పెద్ద తప్పు చేశాడా, దావీదు పెద్ద తప్పు చేశాడా? దావీదే. ఎందుకో తెలుసా? వ్యభిచారం చేశాడు. అంతేకాకుండా ఎక్కడ తెలిసిపోద్దనే భయంతో తన భర్త ఏం చేశాడు? చంపేశాడు. అంటే ఒక పాపం కప్పిపుచ్చుకోవడానికి మరొక నిర్దాక్షిణ్యంగా నిజాయితీ పరుని ఏం చేశాడు? నేను అందుకే చెప్తాను, అక్రమ సంబంధం ఎంత ప్రమాదమో తెలుసా? అది పిల్లల్ని చంపే తల్లులుగా మార్చేస్తుంది. లేరా? అక్రమ సంబంధాలకు అడ్డొచ్చేస్తుందని పిల్లని ఒక ఆమె వంట పాత్రతో కూడా చంపేసింది. చూసుంటారు మీరు సోషల్ మీడియాలో. అంటే ఒక అక్రమ సంబంధం ఎక్కడి దాకా తీసుకెళ్ళిపోద్దంటే, కొంతమంది సమర్థించుకుంటారు, మా ఆవిడ మంచిది కదండి, తప్పట్లేదు, అందుకే నేను అక్రమ సంబంధాలు పెట్టుకుని. ఆ మంచిది కాకపోతే మార్చుకుని ప్రవర్తన చేత, లేదా విడకలిచ్చి వేరొక పెళ్లి చేసుకో. కానీ అక్రమ సంబంధం రైటా? చెప్పాలి గట్టిగా. ఇప్పుడు కూడా చాలా మంది యవన పిల్లలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు లవ్ అంటే పరిగెడుతున్నారు. ఇప్పుడు కొంచెం వయసు వస్తే చాలు. నిజమే కదా? చెప్పాలి గట్టిగా. ఉన్నాయమ్మ, ఎవరికైనా మనసులో ఉంటే దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, ఆ దిక్కుమాలను అర్జెంటుగా తీసిపాడే. ముసిగేసుకుని ప్రార్థన చేసినంత ఈజీ కాదు దేవుని రాజ్యానికి చేరాలంటే. ఏదైనా అలాంటి లవ్ అఫైర్లు ఉంటే నిర్దాక్షిణ్యంగా వదిలే.
ఆత్మీయ జీవితంలో దేవుని మందిరానికి వస్తున్నప్పుడు మన ప్రవర్తనను ఎలా కాపాడుకోవాలా? చెప్పాలి గట్టిగా, పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఒక ఎస్తేరు లాంటి వాళ్ళు దేవునికి కావాలా? ఒక రూతు లాంటి వాళ్ళు దేవునికి కావాలా? అంతేగాని మందిరానికి వస్తూ ఈ రోజున చాలామంది అన్యులు మారకపోవడానికి కారణం ఎవరో తెలుసా? చెప్పండి. వాళ్ళు బెటర్ అనిపిస్తారు మన మీద కొన్ని సందర్భాలు. ఎందుకని? మన ప్రవర్తనలు అలా ఉంటాయి. మీకు అర్థమవుతుందా? ఇంకా దారుణమైన విషయం చెప్పనా? కొన్ని ప్రాంతాల్లో క్రిస్మస్లు జరిగేటప్పుడు ఇలాంటి కూడికలు జరుగుతూ భోజనాలు జరిగే దగ్గర చాలామంది అవన పిల్లలు ఏలకొలపు మాటలు మాట్లాడుకోరా? సరస్వతులు మాట్లాడొచ్చా? బయట వాళ్ళు చూసినప్పుడు ఇది పరిశుద్ధ మందిరం. మన బైబిల్ పేరేంటి? పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నామంటే మన మాటలు పరిశుద్ధంగా ఉండాలా, మన చేతలు పరిశుద్ధంగా ఉండాలా, మన చూపులు పరిశుద్ధంగా ఉండాలా. కానీ దారుణమైన విషయం ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుంటున్నా కానీ బ్రతుకులు ఏమండదు, పరిశుద్ధత ఉండదు. మందిరానికి వచ్చి సైట్ కట్టుకుంటున్నావంటే నీ కళ్ళు పీకేద్దా? బాగా ఆలోచించండి. హెచ్చరిక. ఖచ్చితంగా చేసిన తప్పుడు ఏం చేయకూడదు? సమర్థించకూడదు. ఒకటి చూడండి, ఈ టైంలో కొన్నిసార్లు మేము మీటింగ్లు ముగించుకుని వెళ్తూ ఉంటాం. చాలా లేట్ నైట్ వెళ్తూ ఉంటే అక్కడక్కడ ట్యాంకులు ఎక్కి బొల్లుల్లాగా తిరుగుతూ ఉంటారు కొంతమంది. ఏం పట్టుకుని? యవనస్తులు. ఎత్తైన ప్రదేశాల్లోనూ. ఒకసారి ఒక కారు మీద మా కారు పెట్టిన తర్వాత వాకింగ్ చెప్పి అక్కడికి వెళ్తే ఒకడు ఇలా పట్టుకుని ఫోన్ మాట్లాడతాడు దరిద్రుడు. అంటే పాపంలో ఉన్నవాడికి ఆడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో కింద పడి పందిరా దొరుకుతాడు. వీడు ఆడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో కూడా తెలియదు. అవునా కాదా? నీకు అర్ధరాత్రి ఫోన్ ఎందుకు అసలు? మీకు అర్థమవుతుందా? మళ్ళీ ఏమంటుంది తెలుసా? డార్లింగ్ నీతో మాట్లాడుతుంటే టైమే తెలియట్లేదు డార్లింగ్. ఏం తెలియట్లేదంట? టైమే తెలియట్లేదంట అయ్యగారికి. అందుకే చదువు అటకెక్కింది, ఉద్యోగం లేకుండా గాలికి తిరుగుతున్నాం. అంతే. చదువు మీద ఫోకస్ చేసేవాడు చదువు మీద ఫోకస్ చేయి, భవిష్యత్తు మీద ఫోకస్ చేయి, నీ ఆత్మీయ జీవితాల మీద ఫోకస్ చేయి. ఆడపిల్లని తక్కుతున్నారా? ఆ ట్యాంకులు ఎక్కితే అమ్మగారు బాత్రూంలో దూరుతుంది. దూరి అబ్బా ఎంత సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నావు తల్లి. నీ తెలివికి నా జోహార్లు. నిజమే. ఇంకొంతమంది దుప్పుడు ముసిగేస్తారు. ఇంకొంతమంది ఎవరు చేస్తారు? అమ్మా రాత్రంతా చదివేద్దాం, డోంట్ డిస్టర్బ్ అని తొలిపేస్తుంది అమ్మాయి. బయట ఉండి అమ్మ బాబు మా అమ్మాయి ఎంత చదివేస్తుందో. అమ్మగారు ఏం చదువుతుందో తెలుసా? వాట్సాప్ మెసేజ్లు చదువుతుంది. తెగ చదివేస్తుందని అమ్మగారి ఫీలింగ్. ఏంటే అర్ధరాత్రి దాకా చదివా కదా, సున్నా పెట్టావేంటమ్మా అంటే చదువు ఎక్కువైపోయిందమ్మా. ఏమెక్కువైంది? ఆ లోపల నువ్వు దిక్కుమాల చాటింగ్లు దిక్కుమాల మెసేజ్లు మానేసి ఉంటే ఎప్పుడో ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయి ఉండేవు. అవునా కాదా? అక్కడ సార్ కూర్చున్నారు కదా అని పోస్టల్ డిపార్ట్మెంట్. వాళ్ళ అమ్మాయి ఇంజనీరింగ్లో ఫైనల్ ఇయర్లోనే జాబ్ పట్టేసింది. ఫైనల్ ఇయర్లో మహా అయితే 21 ఇయర్స్కి జాబ్ వచ్చింది. ఎందుకు అని అంటే ఆ పాపతో నేను కూడా చాలాసార్లు మాట్లాడు. ఎందుకనంటే పిచ్చి వేషాలు లేవు. పిచ్చి వేషాలు ఉన్నవాడికి చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉంటుందా? అందుకే నీ దిక్కుమాలిన చాటింగ్. ఇప్పుడు ఏం తెలుసా? మొన్న మధ్యన ఇన్స్టాగ్రామ్లో అంట. ఏ లవ్ అండి? ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు మసికొండ మొహమ్మోళ్ళు కూడా తెల్లగా మార్చేసుకుని ఫోటో పెడతారు, ప్రొఫైల్ పిక్. నిజం కదా? ఇప్పుడు ఎన్ని యాప్స్ వచ్చినాయో తెలీదు. టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ఎత్తుపల్లోడు కూడా దాన్ని షేప్ చేసి పెడతాడు ఫోటో. పెట్టేసరికి అబ్బా ఇంతకన్నా అందగా నాకు దొరుకుతాడా డార్లింగ్, ఈవిడ కూడా స్టార్ట్ చేద్ది చాటింగ్. ఎప్పుడు కలుద్దాం, ఎక్కడ కలుద్దాం. తీరా చూసిన తర్వాత నువ్వేనా? దాంట్లో మెడిసిపోయావు తెల్లగా. అంటే నా ఒరిజినల్ కలర్ ఇది, చాలా ఒరిజినల్. ఈ పోతావు, నువ్వు టెన్షన్ పడుకో. మళ్ళీ డైలాగ్ కొడతాడు వీడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నా అందాన్ని ప్రేమిస్తున్నావా? అబ్బాయి ఏం డైలాగ్ కొట్టావురా? నా మనసు, నీ మనసు ఎక్కడ నుంచి వచ్చింది? నీ మనసు ఉంటే ఆ అమ్మాయి ఏంటో, ఆ అమ్మాయి క్యారెక్టర్ తెలియకుండా ప్రొఫైల్ పిక్లో ప్రేమ వచ్చేసిందా, ఫేస్బుక్లో ప్రేమ వచ్చిందా? మీకు తెలుసా, ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి ఫేస్బుక్లో ప్రేమించిన తర్వాత ఇద్దరు కలిసి రూమ్లో గడిపిన తర్వాత ఆ అమ్మాయి దగ్గర డబ్బులు నగలు తీసుకుని బయట ఎక్కడ పడద్దని చెప్పి ముక్కలుగా నరికి రైల్వే ట్రాక్ మీద పాడేశాడు. మీరు చూసుంటారు, సోషల్ మీడియాలో న్యూస్ ఛానల్లో చూస్తుంటారు. ఏ లవ్ ఇది? ఆ ప్రేమ ఏదో దేవుడిని ప్రేమించుంటే ఈరోజు నువ్వు బాగుపడి ఉండేదానివి.
ఇలాంటివి చెప్పి మళ్ళీ ఏం చేసుకోవడం తెలుసా? ఈ వయసులో కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తామన్నా సమర్థించుకుంటారు. ఏం చేస్తారు? మరి ఈ వయసులో వచ్చేస్తే ఏం చేస్తా? లేరా యవనస్తులు? లేరమ్మా? గుర్తుపెట్టుకో, పాపం చేసేవాడు సమర్థించుకోవడానికే ఇష్టపడతాడు. మారాలనుకునే వాడికి ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు నాతోనో చెప్పాడండి, వెంటనే పాదాల మీద పడ్డాడు కదా. సౌలు పడ్డాడా? సౌలుకి దావీదుకి అది తేడా. వాస్తవంగా చెప్పాలంటే సౌలు కంటే పెద్ద తప్పు దావీదే చేశాడు. సౌలు ఎవరిని చంపలా, ఏ అమ్మాయిని చర్చలా, కానీ దావీదు ఆ పని చేశాడు. కానీ ఇద్దరికి వ్యత్యాసం ఏంటి తెలుసా? దావీదు ఎప్పుడైతే దైవజనుడు వచ్చి హెచ్చరించాడో వెంటనే తన బ్రతుకు మార్చుకుని పాదాల మీద పడి బోరు నేర్చాడండి. బోరు బయట, అయ్యా ఏం చేసింది తప్పే, కళ్ళు మూసుకుపోయి నా తప్పు ఎవరికి తెలియదు అనుకున్నా. బత్షెబాతో తప్పు చేసినప్పుడు ఎవరికని తెలుసా? ఎవరికి తెలీదు. చాలా విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? ఆయన చంపేసిన తర్వాత మళ్ళీ ఫోర్స్ కొట్టాడు. ఏమని? దావీదు ఒక సైనికుడు భార్యను రాజుగారు ఎంత ప్రేమించాడు చూశారండి. అంటే సైనికుడు చనిపోయాడని ఆమెను ఆదరించాడు దావీదు రాజు అని. బయటికి ఏంటి కలరింగ్ చెప్పాలా? అంటే దావీదు గొప్పోడు అని కలరింగ్, కానీ లోపలేంటి? ఆయన చంపేసింది ఎవరు? అంటే అయినా సరే దేవుడు దావీదు ఎందుకు క్షమించాడు? ఏం చేశాడండి? ఒప్పుకున్నాడు. సౌలు ఏం చేశాడు? సమర్థించుకున్నాడు. ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు ఈ మాట వింటే ఒప్పుకుంటున్నావా, సమర్థించుకుంటావా? నీ పతనం. సమర్థించుకునేవాడు ఇప్పుడు ఏం డైలాగ్ కొడతారు తెలుసా? ఈ పాస్టర్లు అలాగే చెప్తారా, వయసు అయిపోయిందా, చాలా వయసు ఉంది, ఎంజాయ్ చేయాలి, ఉన్నది ఒకటే లైఫ్, కంగారు పడకు, నీకు పోయే కాలం దాపరం చేసిందని అర్థం. సౌలుకి దావీదుకి అదే తేడా. ఎందుకు దావీదు ఎక్కువ కాలం పరిపాలన చేశాడు అని అంటే దావీదు ఒప్పుకున్నాడు, సౌలు సమర్థించుకున్నాడు. నీ తప్పు నీకు అర్థమైనప్పుడు ఖచ్చితంగా దాన్ని ఒప్పుకుని ఏం చేయాలా? చెప్పాలి గట్టిగా, విడిచిపెట్టాలి. కొంతమంది ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టాలి. నీకు అక్రమ సంబంధాన్ని విడిచిపెట్టాలా, నీ త్రాగుడు వ్యసనాన్ని చెప్పాలా. ఒకడు మందిరానికి వస్తాడు, మందు ఫుల్గా వేస్తాడు, నీకు అర్థమైందా? ఇంకోటి ఏం చేస్తాడు తెలుసా? సిగరెట్లు నేను వదిలితే రింగుల్లాగా వస్తుందంట, ఊపిరితిత్తులు కూడా రింగుల్లాగా పోతాయి నాయన. నిజమా కాదా? స్టైల్ మళ్ళీడికి ఎవడో హీరోని చూస్తాడట, ఆ హీరో కటింగు, ఆ హీరో స్టైలు, ఆ హీరో స్మోకింగ్. వాక్యానుసారమా చెప్పాలా? తప్పుని ఏం చేయకూడదు. సౌలు ఏం చేశాడు? సౌలు పతనానికి రెండో కారణం అదే. ఒకటి మాట వినలా, రెండోదేంటి సమర్థించుకున్నాడు. ఒకవేళ అప్పుడే కనుక అయ్యా దైవజనుడా నేను చేసిన తప్పే, నువ్వు చెప్పావు కానీ ఎందుకో వీళ్ళ మాటని నేను కొన్నట్లు దాచేశానయ్యా, నన్ను క్షమించయ్యా అని ఉంటే సౌలు ఏమై ఉండేవాడు కాదు. చెప్పాలా? గట్టిగా చెప్పాలా? నాశనం అయ్యేవాడు కదా. అంటే సౌలు పతనానికి రెండో కారణం ఏంటంటే తప్పును ఏం చేసుకున్నాడు? సమర్థించుకున్నాడు. మూడో విషయం చెప్తా వినండి. మూడో విషయం ఏంటంటే, మీరు బైబిల్ తీనవసరం, ఎందుకంటే నైట్ టైం కదా, మీరు బైబిల్ తీసిన నిద్ర తప్ప ఉపయోగం ఉండదు కాబట్టి చెప్పేస్తున్నాను. మూడో విషయం ఏంటంటే దావీదు యుద్ధం చేశాడు. ఎవరితో చెప్పాలా? గట్టిగా, గొలియాతుతో యుద్ధం చేసినప్పుడు దావీదు గొలియాతుని జయించాడు. జయించొచ్చిన తర్వాత స్త్రీలు పొగిడారట, దావీదు 10,000 కొలది, సౌలుకి ఏమొచ్చిందట? అసూయ. ఏమొచ్చిందండి? అసూయ వచ్చింది. ఎందుకని? దావీదును 10,000 కొలది అన్నారు, సౌలునేమో. ఇప్పుడు బాగా ఆలోచించండి. గొలియాతు రొమ్ము చరుచుకుని, రే ఇశ్రాయేలు ప్రజలు దమ్మున్న మగాడు ఎవరైనా ఉంటే రండ్రా యుద్ధానికి అని అంటే, సౌలు ఎక్కడున్నాడు? లోపల కూర్చుని గజగజ వణికిపోతూ, అమ్మ బాబోయ్ ఆ గొలియాతు గారు అంత ఉన్నాడు ఏంట్రా నాయన, ఆయన మనం ఎక్కడ గెలుస్తాం అని చెప్పి ఎవరికి వాళ్ళే భయపడిపోతా ఉంటే దావీదు వచ్చాడు. దావీదు బొడ్డోడే కదా, చిన్నోడు. వచ్చి చూసేసరికి అందరూ గజగజ వణుకుతున్నారు. దావీదు అన్నాడు, ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ఇది సోన్సో విషయం ఇది అన్నారు. అంటే చూశాడు, వీడంతా ఇటు బ్రతికెంత ఆఫ్టర్ ఆల్ అన్నాడు. అనేసరికి సౌలు దగ్గర తీసుకెళ్లారు. రాజా నేను చంపేస్తా అంటే సౌలుకు డౌట్ వచ్చింది. ఎందుకని? వీడి హైట్ ఏంటి, వీడి మాటలు ఏంటి, వీడి పరిస్థితులు ఏంటి? 6 మూల జానడ కలిగిన వ్యక్తిని సౌలు చంపేస్తాడా? దావీదు చంపేయగలడా? మేమే గజగజ వణుకుతున్నాం కదా అనే ఫీలింగ్లు ఎవరున్నారు? సౌలు ఉన్నాడు. కానీ దావీదు రోషం చూడండి. ఎందుకంటే దావీదు ఎవరిపై ఆధారపడ్డాడు? రోషం కలిగిందండి.
ఇంత తొడలు చరుస్తూ ఉంటే, ఇంత రెచ్చగొడతా ఉంటే దేవుని పక్షాన ఒక్కడు కూడా రావట్లేదని చెప్పి దావీదు దేవుడి పక్షాన యుద్ధం చేయడానికి బయలుదేరితే చంపేశాడా లేదు గొలియాతుని? చంపేశాడు కదా. అంటే ఇప్పుడు పొగడ్డానికి అర్హుడా కాదా? ఒకవేళ నీకు అంత అసూయ చేస్తే యుద్ధం ఎవరు చేయాలి అసలు? వాస్తవానికి అందరూ భయపడినప్పుడు ముందు ఎవరు ఉండాలా? ఎందుకని? రాజు ముందు ఉండాలా. కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు ముందు ఎవరు ఉండాలా? యజమానుడు ఉండాలా. కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు ఎందుకు ఈ ఆర్థిక సమస్య నుంచి బయటకు వస్తాం, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరంలా, ఈ సమస్య నుంచి మనం బయటకు వస్తాం అని భర్త ధైర్యం చెప్పాలా, కుటుంబ యజమానుడే ధైర్యం చెప్పాలా. అంతేగాని కొంతమంది ఏం చేస్తారండి? కృంగిపోయే వాళ్ళు ఉంటారు. ఏం చేస్తారండి? కొంతమంది కృంగిపోతారు. కానీ యజమానుడు ముందున్న నాయకుడు ఎప్పుడు కృంగిపోవడానికి వీలు. దావీదు యుద్ధం చేశాడు. యుద్ధం చేసిన తర్వాత వాళ్ళు పొగిడేసరికి సౌలు ఏమొచ్చిందండి? గట్టిగా చెప్పాలా? సౌలుకు అసూయ వచ్చింది. మూడో కారణం ఏంటంటే అసూయ రావడం వల్లే. అందుకనే సౌలు అసూయ పడే కొలది దావీదు కుటుంబం ఏం చేయబడిందండి? ఇప్పుడు బాగా చెప్పండి. మన జీవితాల్లో కూడా మనం మంచి ఇల్లు కట్టుకుంటే, మంచి బట్టలు కట్టుకుంటే, మంచి ఉద్యోగం వస్తే, వ్యాపారం అభివృద్ధి అయితే మనం చూసి ఏడ్చే వాళ్ళు ఉంటారా? ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచయ కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.